కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సజ్జన సహకారం బాగుంటుంది. ఆత్మీయులు అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నతులు అయిన వ్యక్తులతో సంప్రదింపులు జరపడం, వారితో కలిసి సంభాషించడం అవి మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు వలన కొన్ని నష్టాలున్నాయి. వ్యక్తులతో వైరుధ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా తక్కువగా మాట్లాడడం, ఆచితూచి మాట్లాడడం అత్యవసరం. డబ్బు సమయానికి సర్దుబాటు కావడం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. మీ యొక్క ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది. అందువలన విజయాలు సాధిస్తారు. ఆత్మీయుల యొక్క సహకారాన్ని కూడా తీసుకోగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ వారి పనులలో ఆలస్యాలు జరగడం ద్వారాను అలాగే వారికి ఆటంకాలు కలగడం ద్వారాను మీకు అపకారం చేయలేరు. కాబట్టి మీరు సకాలానికి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. శత్రువులను జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. వాటి నిమిత్తమే మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని పక్కన పెట్టక తప్పదు. కానీ అది భవిష్యత్తులో మీకు ఉపకరించేది గాను ఆ ఆత్మీయుల యొక్క, స్నేహితుల యొక్క, కొత్తగా ఏర్పడిన పరిచయముల యొక్క ప్రయోజనాలని పొందేటువంటి అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం అవసరం. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. సమయానికి ఆహారం తీసుకోవడము, అలాగే వాహనాల విషయంలో ప్రయాణం చేసేటప్పుడు శ్రద్ధ చూపించడము, గౌతమ నామాన్ని స్మరించడము ఇవి మీకు మేలు చేసేటువంటి అంశాలు. మీ తండ్రి లేదా తత్సంబంధీకులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. చిన్న అనారోగ్యాలైనా సరే తాత్కాలికంగా వాటిని వాయిదా వేయకుండా త్వరితంగా వాటిని ఆ వైద్యుల యొక్క సంప్రదింపులతో నివారించుకోవడం తప్పనిసరి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం ఆ విషయంలో మీకు సహకరించేదిగా ఉంటుంది. మీరు చేసేటువంటి ఖర్చులు ప్రయోజనాత్మకములు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరమా కాదా, ఇది మనం చేసేటువంటి ఖర్చు దానికి తగినటువంటి విలువను మనం పొందుతున్నామా లేదా మొదలైనటువంటి విషయాల్లో కూడా మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందువలన మీరు కొనుక్కునే వస్తువులకే కాకుండా మీ మిత్రులు కొనేటువంటి వస్తువుల విషయంలో కూడా మీ సలహాలు మేలు చేసేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను, వారికి కూడా లాభాన్ని ఇచ్చేవిగాను రూపొందుతాయి. తద్వారా మీకు మిత్రవర్గం పెరుగుతుంది. కానీ ఆ కారణంగా మీ సమయం తక్కువగా ఉంటుంది, ఈ శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ భవిష్యత్తులో అది ఆత్మీయతను, ఆనందాన్ని పెంపొందించేదిగా గుర్తించి అదే క్రమాన్ని పాటించడం, కొంత శ్రమ అయినా సరే ఓర్చుకోవడం తప్పనిసరి.